మనం ఏం మాట్లాడుతున్నాం? ఇతరుల మనోభావాలను దెబ్బతీస్తున్నామా? మన వ్యాఖ్యల ద్వారా విశాల జనహితం దెబ్బతింటుందా అని తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఎలాంటి ఉచ్చనీచాలు పాటించకుండా నోటికి పని చెబితే తర్వాత పశ్చాత్తాప పడాల్సొస్తుంది. సారీ చెప్పాల్సొస్తుంది. అయినా జరిగిన డ్యామేజ్ మాత్రం అలాగే ఉండిపోతుంది. షిరిడీ సాయిబాబా ఆలయానికి శ్రీవాణి నిధుల వ్యవహారంలో ఏపీ దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన నేపథ్యంలో ఆయన క్షమాపణ చెప్పక తప్పలేదు. ఒక ప్రెస్ మీట్ సందర్భంగా హిందూ పురాణాల్లో, శాస్త్రాల్లో ఉన్న దేవుళ్లకు మాత్రమే శ్రీవాణి నిధులతో ఆలయాలు నిర్మిస్తామని మంత్రి అన్నారు. ఈ కామెంట్లు రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద దుమారానికి దారితీశాయి. సాయిబాబా భక్తుల మనోభావాలు దెబ్బతీశాయి. మహారాష్ట్రకు చెందిన సాయిబాబా జన్మరీత్యా ముస్లిం అయినప్పటికీ ఇప్పుడు కోట్లాది మంది హిందూ భక్తులకు ఆయన దేవుడిగా కొనసాగుతున్నారు. 99% మంది సాయిబాబా భక్తులు హిందువులే అన్న సంగతి మర్చిపోయి లౌక్యం తెలియకుండా మాట్లాడి ఆనం ఇప్పుడు తప్పులో కాలేశారు. తిరుమల టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవాణి ట్రస్ట్ నిధులను షిరిడీ సాయిబాబా ఆలయాలకు కేటాయించడం లేదని, ఆ నిధులతో సాయిబాబా ఆలయాలు నిర్మించబోమని మంత్రి మీడియాకు చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది. సాయిబాబా హిందువుల దేవుడు కాడనే అర్థం వచ్చేలా మంత్రి మాట్లాడారు. హిందూ పురాణాల్లో, శాస్త్రాల్లో ఉన్న దేవుళ్లకు మాత్రమే శ్రీవాణి నిధులతో ఆలయాలు నిర్మిస్తామని మంత్రి అన్నారు. ఈ కామెంట్లు రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద దుమారానికి దారితీశాయి. సాయిబాబా భక్తుల మనోభావాలు దెబ్బతీశాయి. సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసమే ఈ నిధులను వాడుతున్నామని, అందుకే సాయిబాబా ఆలయాలకు ఈ నిధులు ఇవ్వడం లేదనే కోణంలో మంత్రి మాట్లాడటంతో సాయి భక్తులు, కొన్ని హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. దీంతో పరిస్థితి తీవ్రతను గమనించిన మంత్రి ఆనం భక్తులకు హృదయపూర్వక క్షమాపణలు చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించి దుష్ప్రచారం చేశాయన్నారు. వ్యక్తిగతంగా తాను సాయిబాబా భక్తుడినేనని తేల్చి చెప్పారు. బాబాను పూజించిన తర్వాత దినచర్య ప్రారంభిస్తానన్నారు. తన మాటలను వక్రీకరించి దుష్ప్రచారం చేయటం తగదన్నారు. ఆనం ముందు వెనక ఆలోచించకుండా కోట్లాది మంది భక్తులున్న సాయిబాబాపై నెగిటివ్ కామెంట్స్ చేశారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాబాకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కోట్లాది మంది హిందూ భక్తులున్నారు. తమ దేవుడి గదిలో తప్పనిసరిగా బాబా ఫోటో పెట్టుకుంటారు. ఏడాదికి ఒకసారైనా షిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకుని వస్తారు. తమిళనాడులో కూడా ఇప్పుడు సాయిబాబా భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఈ సంగతులన్నీ తెలియక మంత్రి ఆనం ఇష్టానుసారం మాట్లాడారని ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి మాటల వల్ల భక్తుల్లో మరో అనుమానం వస్తోంది. సాయిబాబాను హిందూ దేవుడిగా ఏపీ ప్రభుత్వం పరిగణించటం లేదన్న సంగతి అర్థమైంది. అది ప్రభుత్వానికి ఇబ్బందికర పరిణామం కావటంతో సీఎం చంద్రబాబు ఆయనకు తలంటినట్లుగా సమాచారం అందుతోంది. ఉన్న సమస్యలు చాలక మీరు మరో సమస్యను సృష్టించారా అని సీఎం నిలదీసినట్లుగా చెబుతున్నారు. దాంతో దిద్దుబాటు చర్యగా ఆనం సారీ చెప్పినట్లుగా భావిస్తున్నారు. అయినా సరే శ్రీవాణి ట్రస్ట్ నిధుల వ్యవహారంలో మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఆ సంగతి జనం అర్థం చేసుకుంటే సరి. మరోసారి భక్తుల మనోభావాలను దెబ్బతీయకుండా చూడటం కూడా అతి ముఖ్యం.